పేరు ఆదిమల్ల మణిరాజు. నేను ఎడ్జిటి ఉపాధ్యాయునిగా జడ్పిహెచ్ఎస్ ఏపీ లింగోటం నార్కట్పల్లి మండలంలో పనిచేస్తున్నాను. ఈరోజు వనమహోత్సవం పైన మనము తీసుకునే అంశం ఏమనగా, చెట్టు అనేది ఒక ముఖ్యమైనటువంటిది. ఈ ప్రపంచంలో ప్రతి జీవికి కూడా ప్రాణదాత ఒక చెట్టు. అలాంటి చెట్టు మనకి దాహాన్ని తీరుస్తుంది, ఆకలిని తీరుస్తుంది, శ్వాసనిస్తుంది. అలాంటి చెట్టుని మనము సంరక్షించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్కరము ఒక చెట్టు నాటి దాన్ని సంరక్షించాలి. ఎందుకంటే మనము మన పిల్లల్ని కనుక్కొని ఏ విధంగా మన పిల్లల్ని సంరక్షిస్తున్నామో అదే మాదిరిగా మనము చెట్లను సంరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనము కని పెంచిన పిల్లలు, పెద్ద చేసిన పిల్లలు రేపు భవిష్యత్తులో మనకు సంరక్షిస్తారో, మనకు భోజనం పెడతారో పెట్టరో, కానీ ఒక చెట్టు మాత్రము నిస్వార్థంతో మనకి పండ్లు ఇస్తుంది, స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది, ఆశ్రయం ఇస్తుంది. ఎన్నో రకాలుగా మనతో పాటు జీవిస్తున్నటువంటి పశుపక్షాలకు కూడా సహకరిస్తుంది. కాబట్టి అలాంటి చెట్టుని మన అందరము సంరక్షించవలసిన బాధ్యత ఉంది. ప్రభుత్వాలు ఎంతో ఆడంబరంగా కోటాను కోట్ల మొక్కలు పెంచుతున్నారు. కానీ అనివార్య కారణాల వలన, లేకపోతే పట్టింపు లేకపోవడం వలన, లేకపోతే మానిటరింగ్ లేకపోవడం వలన పెట్టినటువంటి మొక్కలని పూర్తి స్థాయిలో సంరక్షించలేకపోతుంది. కాబట్టి పెట్టినటువంటి ప్రతి మొక్కని కూడా సంరక్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ముందుకు పోయి తక్కువ మొత్తంలో నాటినా పర్వాలేదు, కానీ పెట్టిన ప్రతి మొక్కని కూడా సంరక్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ముందుకు పోవాలని, అలాగనే ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక మొక్కైనా నాటి వాటిని సంరక్షించాలని కోరుతున్నాను. అదే మాదిరిగా ఇప్పుడు జూను జూలై మాసాలలో వర్షాకాలం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి ముందర కానీ, మీ బావి దగ్గర కానీ, మీ ఊరిలో కానీ ఎక్కడ మనకు స్థలం ఉంటే అక్కడ మనిషికి ఒక చెట్టు మనగడను పెంచు అనే నానుడితోని ఒక చెట్టు పెంచి దానిని తప్పకుండా సంరక్షించి మన యొక్క వాతావరణాన్ని కానీ, మన యొక్క అడవి సంపదని కానీ పెంచుకోవాలని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని వనమహోత్సవ కార్యక్రమం విజయవంతం కావాలంటే నాటిన ప్రతి ఒక్క మొక్కను కూడా సంరక్షించే బాధ్యత తీసుకొని నాటి సంరక్షించి వాటిని పెంచి పెంచేసి దాని ఫలాలను మన అందరం అందుకునేట్టుగా ప్రయత్నిస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టు. నా పేరు లక్ష్మయ్య అక్కెనపల్లి. నేను టీచర్గా నార్కట్పల్లి మండలంలో పనిచేస్తున్నాను. ఈనాటి కార్యక్రమం, ఈ వనమహోత్సవం ప్రోగ్రాం సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద చెట్లను ప్రతి ఒక్కరూ తనకు వీలైన ఖాళీ స్థలంలో పెంచి ఈ పర్యావరణాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఈ చెట్టే మనిషికి జీవనాధారం కాబట్టి ప్రతి ఒక్కరూ తనకు వీలైనంతవరకు ప్రతి సంవత్సరం ఒక చెట్టును, ఆఖరికి స్థలం లేని వారు కుండీలైనా పెంచి ఈ పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. మా ఇంట్లో తక్కువ స్పేస్ ఉన్నా కానీ నాకున్న స్థలంలో కుండీల ద్వారా కానీ ఖాళీ స్థలంలో ఎన్నో చెట్లు పెంచాను. అదేవిధంగా నేను పనిచేసే పాఠశాలల్లో కూడా ఖాళీ స్థలం ఉన్న చోటల్లా చెట్లు పెంచి వాటిని పరిరక్షిస్తూ వాటిని పెరిగి పెద్దగా అయ్యేటట్టుగా నా వంతుగా కృషి చేస్తున్నాను. ప్రభుత్వాలు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఈ చెట్లను పెంచే కార్యక్రమం చేస్తుంది, కానీ వాటిని సరైన పరిరక్షణ చేయకపోవడం వల్ల అవి కొద్ది రోజులు ఎండాకాలం వచ్చే వరకు ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు కానీ తర్వాత సమాజం కూడా తమ వంతుగా కృషి చేసి ఈ భూమి మీద చెట్లను పెంచినట్లయితే రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. మన వంతుగా పనిచేసి ఈ చెట్లను పెంచినట్లయితే ఈ భూమి మీద ఆక్సిజను, ఈ ఉష్ణోగ్రతలు తగ్గించి మన వంతుగా మనం కృషి చేసిన వాళ్ళం అవుతామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ఐబీసీ ప్రేక్షకులందరికీ నమస్కారం. పర్యావరణాన్ని రక్షించండి, చెట్లను పెంచండి, నల్లగొండ పట్టణాన్ని పచ్చగా ఉంచండి, ఇదే నా నినాదం. దీన్నే స్లోగన్గా తీసుకొని నేను కూడా గడిచిన 10 సంవత్సరాలలో షేర్ బంగ్లా మాల్బౌలిలో ఉండే నేను అన్ని సిమెంట్ రోడ్లమయమైన మా ఇరికిరుకు సందులను కాస్త పచ్చదనంగా మణిరాజు గారి సహకారంతో పచ్చదనంగా మార్చుకుని నేను కూడా ఒక 10 సంవత్సరాల నుంచి సుమారు ఒక 15 నుంచి 20 ఫల వృక్షాలను, నీడనిచ్చే వృక్షాలను కూడా చాది వాటిని పెంచి పోషించడం జరుగుతుంది. ఎక్కడైనా
మణిరాజు గారు వృక్షాలు నాటితే నా వంతు సహకారం వాటికి వేసవి తాపాన్ని తీర్చే విధంగా మంచినీటి రూపంలో మా అమ్మగారి సహాయ సహకారాలతో నేను కూడా వారికి తోడ్పాటు అవుతున్నాను. కాబట్టి నల్లగొండ పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని చెట్లను పెంచండి. కనీసం ఒక పౌరుడు సంవత్సరానికి ఒక చెట్టును కనీసం ఒక చెట్టునైనా పెంచటమే కాదు, నాటటమే కాదు, వాటిని పోషించే పాత్రను కూడా తీసుకొని కనీసం 10 చెట్లు పెడితే కనీసం ఒక 5 చెట్లన్నా ఊపిరి పీల్చుకునే విధంగా వాటికి ఊతం అందిస్తే రాబోయే తరాలకు పచ్చని నీడతో పాటు ఆక్సిజన్ కూడా అందించే అవకాశాన్ని మనం ఇవ్వగలుగుతాము. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా చైతన్యవంతులై పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా పచ్చని చెట్లను నాటండి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నల్లగొండ ప్రజలతో పాటు మనం కూడా స్వీకరిద్దాం, శ్వాసిద్దాం. నా పేరు చిరుమర్తి రవికిరణ్. నేను వెటర్నరీ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నా. వనమహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలి. చెట్లు నాటడమే కాకుండా దాన్ని సంరక్షించే బాధ్యతను కూడా పూర్తిగా మనమే తీసుకోవాలి. అప్పుడే మనం అనుకున్న ఫలితాలు రావడం జరుగుతుంది. ఈ చెట్లు పెరగడం ద్వారా వాతావరణం అనేది అన్ని రకాలుగా వర్షాలు, ఎండలు అన్ని వాతావరణం అనుకూలించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లను నాటి సంరక్షించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు లింగయ్య అండి. మనం ఈ దేశంలో పుట్టి పెరుగుతున్నాం అంటే ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఈ గాలి అన్నీ మనం ఆస్వాదిస్తున్నప్పుడు మనం చెట్లని నాటుకొని వాటిని సంరక్షించి ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా చేసుకోవాలి. దేశం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ పచ్చదనం అనేది ఉండాలి. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా చెట్లను తీసుకొని నాటి వాటిని సంరక్షించి 10 మందికి ఈ యొక్క అలవాటుని నేర్పి వాళ్ళు కూడా సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు తీసుకొని ఈ యొక్క పరిశుభ్రత పచ్చదనంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ చేపట్టాలని కోరుకుంటున్నాను. నా పేరు కట్టెల శివకుమార్. నేను అడ్వకేట్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి వనమహోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల జనాభా ప్రతి ఒక్కరికి చెట్లు నాటాలి. మరి ఈరోజు ఆక్సిజన్ అవసరము. మరి ఈరోజు మరి ఆక్సిజన్ లేక మరి ఢిల్లీ ఇతర కేంద్ర రాష్ట్రాల్లో కానీ అక్కడ ఆక్సిజన్ కొనుక్కునే అవకాశం దొరుకుతుంది. కావున మరి పచ్చని పంట పొలాలు కలిగిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి. ఈ చెట్లు అనేది ఏంటంటే మనకి ఈరోజు గాలి, నీరు అది స్వచ్ఛమైనవి ఉంటేనే మనిషి జీవితకాలం. మన తాత ముత్తాతలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికంటే స్వచ్ఛమైన గాలి, నీరు ఉండడం వల్లనే. ఈరోజు గాలి లేకపోవడం ద్వారా ఎంతోమంది అలా స్వచ్ఛమైన గాలి లేక ఏసీలకు అలవాటై, కూలర్లకు అలవాటై ఈరోజు మరి కనీసం ఒక 40-50 ఏళ్ళు కూడా దాటే పరిస్థితి లేదు. వెంబడే వారికి కాలం చేయడం జరుగుతుంది. మంచి ఆక్సిజన్ రావాలంటే మరి ఇంటికొకరు వారి పుట్టినరోజు నాడు కానీ వారి అమ్మగారి కార్యక్రమం, వాళ్ళ నాన్నగారి పేరు మీద ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా ఒక చెట్టు, ప్రతి ఒక్క ఇంట్లో ఒక చెట్టు పెట్టాలి. ప్రతి ఒక్కరు ఒక చెట్టు పెట్టి అదేవిధంగా వాళ్ళు చెట్టుని నిర్వహణ మొత్తం వారే చూడాలి. ఎన్నో సంఘాలు నల్గొండలో చూడొచ్చినా కానీ క్లీన్ హోమ్, గ్రీన్ హోమ్ అని మణిరాజన్న గారు కూడా బాగా కార్యక్రమాలు చేస్తారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛంద సంఘాలతో కానీ ప్రజా సంఘాలతో కానీ అదేవిధంగా మరి ప్రభుత్వాలు కూడా మరి చెట్లు పెట్టి చెట్లను నాటే బాధ్యత కూడా చెట్లు పెరిగే విధంగా కూడా దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క మరి చెట్లకు విజిలెన్స్ కమిటీ వేసి చెట్లు నరికిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మరి ఈనాడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది కట్టె మిషన్ వారు మరి ఈరోజు చెట్లు మరి ఫారెస్ట్ ఆఫీస్ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా వారి అనుమతి లేకుండా చెట్లు అడ్డగోలుగా నరికి అలా కలపని ఇంటికి గృహ నిర్మాణాలకు వాడడం జరుగుతుంది. అది చాలా దారుణం. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం జరుగుతుంది. కావున మరి ఏదైతే ఉన్నదో ఈ కలప, టేకు మరి తీసుకునే ఎవరైతే మరి ఈ ఏవైతే ఉన్న కట్టె మిషన్లను కూడా వారిపైన పెద్ద ఎత్తున పీడీ యాక్ట్లు పెట్టినట్టయితే మరి ఈరోజు చెట్లు కూడా వారు నరికే ధైర్య సాహసాలు చేయరు. కావున రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే ఈ వీరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యతారహితంగా చెట్లు నాటాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. పచ్చదనమే ప్రగతికి మెట్లు అని చెప్పి పెద్దలు చెప్పారు. ఇవాళ పచ్చదనాన్ని మొత్తం కూడా ఇవాళ అభివృద్ధి పేరుతోటి విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇవాళ 1000 ఎకరాల భూముల్ని, అడవుల్లో దాదాపు 3500 ఎకరాల భూముల్ని కేంద్ర ప్రభుత్వం అదానికి అప్పచెప్పింది.
ఇవాళ అదాని ఆ అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తం కూడా దోచుకోవడానికి అడవిని మొత్తం కూడా విధ్వంసం చేయడం కోసం కానీ లేదా అడవిలో ఉన్నటువంటి జీవరాశులు మొత్తం కూడా ఇవాళ లేకుండా చేయడం ప్రయత్నం ఒకటి అడవిలో జరుగుతూ ఉన్నది. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ హరితహారం పేరుతోటి ఇవాళ అనేక రకాల చెట్లను నాటిండు. ఇవాళ దాంతోపాటు అడవిలో ఉన్నటువంటి చెట్ల నరికి ఇవాళ ఊర్లలో చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితున్నది. మేము ఈ సందర్భంగా పాలకులను కానీ ప్రజలను కానీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ ప్రజలకు జీవన మనుగడకు ఉపయోగపడేటువంటి ఆక్సిజన్ ఏదైతే ఇవాళ అది ప్రమాదంలో ఉన్నది. వాతావరణం మొత్తం కూడా పొల్యూషన్ అవుతూ ఉన్నది. దీని మూలంగా ఓజోన్ పొర మొత్తం కూడా దెబ్బతిని ఇవాళ మానవ మనుగడే ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఇవాళ ప్రధానంగా కనబడతా ఉన్నది. కాబట్టి అడవిని అభివృద్ధి చేయాల్సిన అవసరం పాలకుల మీద ఉన్నది. అదేవిధంగా గ్రామాల్లో కానీ మైదాన ప్రాంతాల్లో కానీ విస్తృతంగా చెట్లను నాటేటువంటి చైతన్యాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత కూడా పాలకుల మీద ఉంది. అదేవిధంగా టౌన్లో ఇవాళ రాజకీయ నాయకులు కానీ వివిధ రకాల వ్యాపారవేత్తలు కానీ వాళ్ళ అనేక రకాల బాలసంచలు పేల్చడం కానీ శబ్ద కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ దాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని నివారించడం కోసం పాలకులు కానీ ప్రజలందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. చెట్లు నాటడం కోసం మేమందరం కూడా ఎప్పుడు ప్రయత్నం చేస్తాం. మేము కూడా మా సంఘం తరఫున చెట్లు నాటేటువంటి ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తాం. నేడు ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలని రక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుని పైన ఉన్నది. పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణాన్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ చూసినట్లయితే పొల్యూషన్ అనేటువంటిది ఎక్కువగా పెరిగిపోయి ఆక్సిజన్ అందనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఢిల్లీలో మనం చూసిన కరోనా టైంలో, అంతేకాకుండా మొన్న కూడా ఢిల్లీలో చూసినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండి పొల్యూషన్ ఎక్కువ అయిపోయిందని చెప్తూ ఉన్నారు. దీని అంతటికి కారణం ఏంటంటే చెట్లను పెంచాలి. చెట్లను పెంచినట్లయితే ఆక్సిజన్ అనేటువంటిది ఎక్కువగా వస్తుంటుంది. మరి చెట్లను పెంచే కార్యక్రమంలో భాగంగా నేను కూడా మరిది ప్రతి ఒక్కరి అంటే బర్త్డే కావచ్చు, కొత్తగా ఎలక్ట్ అయినటువంటి సభ్యులు కావచ్చు, ఎంఆర్ఓలు, ఎండిఓలు, పోలీస్ ఎస్ఐలు ఎవరైనా కొత్తగా మన ప్రాంతాలకి అపాయింట్మెంట్ అయినప్పుడు వాళ్ళకి శాలువలు కాకుండా ఒక మొక్క తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చినట్లయితే మొక్క నాటడం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా ఒక మనిషి దాదాపుగా కొన్ని వందల మొక్కలని నాటినట్లయితే, అంతేకాకుండా నాటడంతో పాటుగా వాటిని సంరక్షించవలసినటువంటి బాధ్యత కూడా ఉన్నది. వాటిని కాపాడవలసినటువంటి బాధ్యత, వాటికి నీరు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ అనేటువంటిది కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే నాటి వదిలేస్తే అవి మొక్కలు మేయవచ్చు, లేదంటే జంతువులు మేయవచ్చు, లేదా ఏదో రకంగా గాలికి, వర్షాలకి, తుఫానికి ఏదో రకంగా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ యొక్క మొక్కలకి సంబంధించి హరితహారం అనేటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకుంది. కానీ కొంత మేరకు మాత్రమే సఫలీకృతం అయింది. అది అడవులను మనం 21% ఉన్నటువంటి అడవులను 33% పెంచాలనేది అయితే ఉందో అది వాస్తవమే. కానీ ఆ కార్యక్రమంలో కొంత వెనుకడిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరి ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి అడవులను కూడా నరికేసినటువంటి పరిస్థితి, మొక్కలను చంపేసినటువంటి పరిస్థితి. ఇంకోటి హరితహారం పేరుతోటి రోడ్ల గట్ల వెంటనే మొక్కలను పెంచి ఆ మొక్కలు మళ్ళీ రోడ్డుకి అడ్డం వస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ కొట్టేస్తారు. ఇదేంది అసలు? అంటే పెంచడం రోడ్డు వెంబడి పెడితే పెరిగి అడ్డం వస్తాయి, కరెంటు తీగలకు తాకుతాయి, అవన్నీ కూడా ఇబ్బంది అవుతుందని తెలియదా? తెలిసి కూడా మళ్ళీ ఆ విధంగా రోడ్ల వెంటనే పెట్టి అంటే వేల కోట్ల ప్రజాధనం కూడా ఇక్కడ నష్టపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మొక్కలు నాటేటప్పుడు ఎక్కడ పెట్టాలి ఏందనేటువంటిది కూడా చూసుకోవాలి. అంతేకాకుండా మొక్కలను సంరక్షించవలసినటువంటి బాధ్యత కూడా ప్రతి పౌరుని పైన ఉంది. మొక్కను పెంచినట్లయితే ఖచ్చితంగా మనకు ఆక్సిజన్ అనేటువంటిది కొంత మనం లభించినట్టుగా చెప్పవచ్చు. ఈ విధంగా అంతేకాకుండా ఇంకో విధంగా చెప్పాలంటే చాలామంది బర్త్డేలు జరిగినప్పుడు, అదేవిధంగా అపాయింట్మెంట్ అయినప్పుడు బాంబులు వేల సంఖ్యలో, వందలు వేలు పెట్టి ఆ బాంబులు వేల్చి పొల్యూషన్ ఎక్కువ చేస్తారు. పొల్యూషన్ ఎక్కువైతే ఆక్సిజన్ శాతం తక్కువైపోతుంది. జనరల్గా మనకు వాతావరణంలో ఇండెక్స్ ప్రకారం 21% ఆక్సిజన్ శాతం ఉండాలి, 0.03% కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి. కానీ 0.03 కాకుండా 0.3 దాటిపోతుంది కార్బన్ డైఆక్సైడ్. ఎందుకు అని అంటే ఇక్కడ ఈ విధమైనటువంటి వెహికల్స్ నుంచి వచ్చేటువంటి పొగలు, కార్బన్ మోనాక్సైడ్ పొగలు కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇలాంటి కలుషితమైనటువంటి వాతావరణాన్ని ప్రజలే మనమే తయారు చేస్తూ ఉన్నాం. దీన్ని కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత దానికి సంబంధించిన డిపార్ట్మెంటు, ఆర్టీఐ డిపార్ట్మెంట్ కూడా ఈ వెహికల్స్ నుంచి వచ్చేటువంటి పొగను కూడా నియంత్రించాలి. ఆ వెహికల్స్ సీజ్ చేయాలి. ఎన్నో వెహికల్స్ ఈ విధంగా నడుస్తూ ఉన్నాయి, అయినా కూడా
భద్రత వీటికి సంబంధించిన పర్యవేక్షణ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎన్ని మొక్కలు పెంచినా కూడా మనం ఆక్సిజన్ అనేటువంటిది తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఈ విధమైనటువంటి మానవుని యొక్క పర్యావసనాలే అని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటండి. అది కూడా మన విషయం తెలియజేసినప్పుడా లేకపోతే ఏ సందర్భంలోనైనా కూడా మొక్కల్ని పెంచి మనం హరితహారాన్ని కాపాడుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎండలు వానలు కూడా వెనకకు పోయే పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఈ యొక్క మొక్కల సంఖ్య తక్కువ ఉండడం, అందువల్ల వర్షాలు అనేటువంటి సకాలంలో కురవక రైతులు కూడా చాలామంది నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరునిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్. నేను కెమిస్ట్రీ అధ్యాపకునిగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నాను. మరి ఈరోజు హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలి, ఆ మొక్కలను సంరక్షించాలనేటటువంటి లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మొక్కలను నాటి ఆ మొక్కను నాటినాక దాన్ని కాపాడడంలో విఫలమయ్యేటటువంటి సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బర్త్డేకో మ్యారేజ్ డేకో ఇంకేదైనా సందర్భం కావచ్చు, కానీ ఖచ్చితంగా మొక్కలను నాటాలి. ఆ మొక్కను నాటినంత మాత్రాన మన బాధ్యత తీరిపోదు. ఆ మొక్కలని ఖచ్చితంగా సంరక్షించి దానిని మనం పెద్దయ్యే వరకు దాన్ని మనం కాపాడగలిగితేనే ఆ మొక్కను నాటినటువంటి ప్రయోజనం ఉంటుంది. ఈరోజు పెరిగే జనాభాకు అనుగుణంగా ఇండస్ట్రియలైజేషన్ జరిగిపోవడం, గృహ నిర్మాణాలు జరిగిపోవడం వల్ల చెట్లను నరికివేస్తున్నాం. ఆ చెట్లను నరికివేయడం వల్ల మనకు ఎంత నష్టం జరుగుతుందనేది మనము భవిష్యత్ తరాలకు ఏవి అందించబోతున్నాం అనేటటువంటిది గుర్తించకుండా ముందుకెళ్ళేటటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చెట్లకు జీవరాశికి ఎంతో అనుబంధం ఉన్నది. చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తే మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు తీసుకుంటున్నాయి. అంటే మన మంచిని కోరేటటువంటి ఏమైనా ఈ భూమి మీద ఉన్నది అంటే అది ఫస్ట్ మొక్కలే. ఆ మొక్కలను మనం కాపాడుకొని దాన్ని సంరక్షించుకుంటేనే మనకు మంచి జీవితం, మంచి జీవనం ఉంటుంది. మనం భవిష్యత్ తరాలకు కూడా మంచి జీవనాన్ని ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రతి సంవత్సరం మన వంతుగా ఒక 10 మొక్కలను నాటి వాటి సంరక్షించి అవి పెద్ద అయ్యేంత వరకు కాపాడుకునేటటువంటి బాధ్యత అందరిలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా హరితహారం అనేటటువంటి ప్రోగ్రాం నిర్వహిస్తుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ విద్యార్థులు, అధ్యాపకులు, టీచర్లు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో కూడా హరితహారం పైన అనేక కార్యక్రమాల ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. అందరూ ఇందులో భాగస్వాములై హరితహారాన్ని విజయవంతంగా చేస్తూ ప్రతి ఒక్కరు నాటిన మొక్కని ఖచ్చితంగా సంరక్షించి పెద్ద అయ్యేంత వరకు బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఐబీసీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రంలో హరితహార ప్రోగ్రాం అనేది చాలా చురుకుగా జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకు ప్రతి పట్టణాల్లో కానీ మరియు పల్లెల్లో కానీ చెట్లు నాటడం వల్ల అనేక లాభాలు మనకు ఉన్నవి. ఎందుకంటే చెట్లు నాటడం వల్ల వర్షాలు అనేవి ఎక్కువగా ఉంటాయి, కాలుష్యం తగ్గుతుంది. అట్లాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే వాతావరణ కాలుష్యం, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి రోజు రోజుకి ఆ గ్రీన్ హౌస్ అనేది ఎఫెక్ట్ తగ్గి మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అనేది వాతావరణంలోకి విడుదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం చెట్లు నాటి దాన్ని సంరక్షించవలసిన బాధ్యత అనేది ప్రతి పౌరుడి మీద, మన విద్యార్థుల పైన ఉంది. కాబట్టి మనకు విరివిగా ఎక్కడైనా మనకు ఖాళీ ప్లేస్ ఉన్నా ఏదో ఒక పండ్ల చెట్టు కానీ లేకపోతే మనకు ఉపయోగపడే పూల చెట్లను నాటి వాటిని సంరక్షించే బాధ్యత మనమందరం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం 1 డిగ్రీ ఎండ పెరుగుతూనే ఉంటుంది, చల్లదనం అనేది పోయింది. కాబట్టి చెట్లు నాటడం వల్ల మనకు అనేది చల్లదనం అనేది ఉంటుంది. తర్వాత మన ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. దానివల్ల మనం ఏసీల వాడకం కూడా తక్కువగా ఉంటుంది, కాలుష్యం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత తీసుకొని చెట్లను నాటే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా మన ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్ నుంచి విజ్ఞప్తి చేస్తుంది. కుమార్, జూనియర్ లెక్చరర్ ఇన్ జువాలజీ, గవర్నమెంట్ కాలేజ్ గర్ల్స్ నల్గొండ. పర్యావరణంను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. పర్యావరణ ప్రాముఖ్యత అందరికీ తెలుసు. చెట్లను నాటడమే కాకుండా చెట్లను పరిరక్షించుకోవడము, మరియు మన వీధిలో ఉన్నటువంటి, మన ఊరికి చివరిలో ఉన్నటువంటి వాకింగ్ వెళ్ళినప్పుడు కానీ కొంత వాటిని సంరక్షించుకుంటూ కాపాడుకున్నట్లయితే మన భవిష్యత్ తరాలకు మనకు స్వచ్ఛమైనటువంటి గాలిని ఇవ్వడము, ప్రాణవాయువుని ఇవ్వడంతో పాటు పర్యావరణము సంరక్షించబడము, సమయానికి వర్షాలు పడడము, వాతావరణం శుద్ధి చేయబడడం వల్ల భవిష్యత్ తరాలకు ఉపయోగపడడం జరుగుతుంది. మరియు మన రోడ్ల వెమ్మటి, ప్రక్కల వెమ్మటి
పండ్ల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కొన్ని ఉపయోగకరమైన మొక్కలు నాటడం వల్ల మున్సిపాలిటీ వాళ్ళకు గవర్నమెంట్కు అధిక ఆదాయం రావడంతో పాటు మరి స్ట్రీట్ వెండర్స్ కూడా కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కలు నాటడం సంరక్షించుకోవడం అనేటటువంటి ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి విషయము. మొక్కలను పెంచడం బాధ్యతగా తీసుకోవాలి. పెరటి తోటలు పెంచడం లాంటివి కూడా తీసుకున్నట్లయితే బాగా ఉంటుంది, మన జీవనానికి ఉపయోగపడతాయి. నా పేరు ఎం గోవర్ధన్, రాజనీతి శాస్త్ర అధ్యాపకుల్ని, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నల్గొండ. మనం చర్చించబోతున్నటువంటి అంశము హరితహారం అనేటటువంటి అంశం మీద మనము డిస్కషన్ చేయబోతున్నాం. దీంట్లో ముఖ్యమైనటువంటి మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే 2015 సంవత్సరం జూలై 3వ తేదీ నాడు ఆనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క హరితహారం అనేటటువంటి కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లాలో నిర్వహించడం జరిగింది. దాని తర్వాత దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెట్లని నాటిన తర్వాత వాటిని సంరక్షించి ఆ సంరక్షించిన తర్వాత ఆ చెట్ల వల్ల మనకు కలుగుతున్నటువంటి ఉపయోగాలు ఏందో కూడా యావత్ యొక్క సమాజానికి మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం యొక్క చారిత్రక నేపథ్యం చూసినట్లయితే ఆనాడు అశోకుడు నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు కూడా చెట్ల యొక్క ప్రాముఖ్యత ఉంది. ఆ చెట్ల యొక్క ప్రాముఖ్యత అశోకుడు మరి రోడ్డుకి ఇరువైపులా చెట్లను ఏ విధంగా అయితే నాటిండో, పండ్ల చెట్లను మరి మొక్కలను ఏ విధంగా నాటి ఆనాడు సంరక్షించడం జరిగిందో, ఈనాడు కూడా ఈ ప్రభుత్వాలు కూడా మొక్కలను నాటేటటువంటి కార్యక్రమాన్ని బలంగా నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ఈ సమాజంలో మనకు ప్రజలకు కావలసినటువంటి మరి వర్షాలు రావాలన్నా ఖచ్చితంగా చెట్లు అనేటటువంటివి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చెట్లపైన ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి వేసవి కాలంలో కూడా అనేక రకాలైనటువంటి మరి మొక్కలు నాటి మరి చుట్టుపక్కల రోడ్డుకి ఇరువైపులు ఉన్నటువంటి ప్రజలు సేద తీరడానికి కానీ ఈ యొక్క మొక్కలు ఉపయోగపడడం జరుగుతుంది. అందుకనే ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీ పరిధిలో కూడా మరి ప్రత్యేకమైనటువంటి జిల్లా పరిపాలన అధికారులైనటువంటి కలెక్టర్ల గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మరి పెంచినటువంటి చెట్లను మరి ఏ విధంగా కాపాడబడుతున్నవి, ఎన్ని ఉన్నాయి అనేటటువంటి అంచనా కూడా ఈ గతంలో లేని విధంగా ఇప్పుడు పటిష్టంగా ఆ యొక్క మొక్కలు నాటే కార్యక్రమము, వాటిని సంరక్షించే కార్యక్రమము ఏ విధంగా ఉంటున్నాయి అనేటటువంటి అధికారులు నిరంతరము పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా కొనసాగి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్థులు కావాలి. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవేర్నెస్ రావాలి. చెట్లను నరకకుండా చెట్లను కాపాడవలసినటువంటి బాధ్యత యావత్ ప్రజానికానికి ఉండాలి. ఈ యొక్క అంశాలను స్థాయిలో నుంచే పిల్లలకు ఇప్పటి నుంచే ఈ యొక్క మొక్కల పెంపకం గురించి, వాటి యొక్క ఆవశ్యక గురించి మరి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వాళ్ళని భవిష్యత్తులో మరెన్నో ఇట్లాంటి చెట్ల నాటే కార్యక్రమాన్ని చేపట్టే విధంగా చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నా పేరు పి అమరేశ్వరి, వృక్షశాస్త్ర అధ్యాపకురాలని, గర్ల్స్ కాలేజ్ నల్లగొండలో వృక్షశాస్త్ర అధ్యాపకురాలిగా వర్క్ చేస్తున్నాను. మొక్కలు అనేవి మామూలుగా అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కేవలం మనకి మామూలుగా ఉపయోగకరంగా కాకుండా మనకి ఆరోగ్యపరంగా కూడా చూసినట్లయితే ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణకి ఇక్కడ మనకి రావుల్ఫియా సర్పెంటియాన్ అనే మొక్క ఈ బ్లడ్ ప్రెషర్, బీపీని కంట్రోల్ చేయడానికి ఇలా రకరకాలుగా ఒక్కొక్క మొక్క ఒక్కో విధంగా మనకు పడుతూనే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి మందార అంటే ఈ దాని శాస్త్రీయ నామం వచ్చేసి హైబిస్కస్ రోజా సైనెన్సిస్. ఈ మొక్క ఏంటి మనకి మామూలుగా హెయిర్ ఫాల్ కాకుండా అంటే దాన్ని రకరకాలుగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ మొక్కలు అనేవి మనకి అంటే మామూలుగా ఈ డ్రగ్స్ అనేవి కాకుండా ఈ కెమికల్స్ లేకుండా మనం ఈ ప్లాంట్స్ని యూజ్ చేసుకోవచ్చు, అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అంటే వాటిని కేవలం అంటే బ్రయోఫిలం ఇదేంటి రణపాల ఆకు, ఈ రణపాల ఆకు ఏంటి కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులకు ఉపయోగించడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ రావుల్ఫియా సర్పెంటియాన్ అనే మొక్క వచ్చేసి బీపీ కంట్రోల్ చేసుకోవడానికి అలా ఇలా అంటే ఈ మొక్కలు అనేవి మనకి రకరకాలుగా ఉపయోగపడుతుంది. అదే మనం డ్రగ్స్ ప్రిపేర్ చేసినప్పుడు కెమికల్స్తో యూజ్ అవుతుంది. అదే ఈ విధంగా ఈ ప్లాంట్స్ అనేవి మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోం, డైరెక్ట్గా అంటే బాయిల్ చేసో దాన్ని బట్టి వితౌట్ ఎనీ కెమికల్స్ వీఆర్ యూజింగ్ దీస్ ప్లాంట్స్ అనమాట. అంటే అంతేకాకుండా కేవలం మొక్కలను నాటడమే కాకుండా జనరల్గా ఏమవుతుందంటే కేవలం మొక్కలు నాటడం అనేది జరుగుతుంది, కానీ వాటిని సంరక్షించడం అనేది జరగట్లేదు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షిస్తూ బాధ్యతగా తీసుకొని సంరక్షిస్తూ మంచిగా ఉపయోగపడే ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి ధన్యవాదాలు. నా పేరు పాలకూరి రవి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనందరం చెట్లు నాటాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాకాలం ప్రారంభమైన సమయంలో మనం మొక్కలు కనుక నాటినట్లయితే ఈ యొక్క పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ముఖ్యంగా చెట్లు నాటినట్లయితే చెట్ల వలన మనకు
మానవాళి మనుగడకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం నాటినటువంటి చెట్లు పెద్ద అయిన తర్వాత ఆర్థికంగా కూడా మనల్ని ఆ యొక్క చెట్లు మనల్ని కాపాడుతాయి. పళ్ళ చెట్లు కానీ కూరగాయ చెట్లు కానీ నాటుకున్నట్లయితే పర్యావరణం బాగుంటుంది. ముఖ్యంగా గ్రామాలలో కానీ రైతులం కానీ మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో చెట్లను నాటుకోవడం వలన పండ్లు కానీ కూరగాయలు కానీ మనకు ఉపయోగపడతాయి, మన ఇంటి అవసరాలకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఆ పండ్లని కూరగాయలని అమ్ముకున్నట్లయితే మనం ఆర్థికంగా కూడా ఎదగవచ్చు. ఈ విధంగా చెట్లు నాటడం వలన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఈ చెట్లు మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఎండాకాలంలో మనకు చల్లటి గాలి, వాతావరణం చల్లగా ఉంటుంది, ఉష్ణోగ్రతలను అరికడుతుంది. ఈ యొక్క వాహనాల వల్ల వెదజల్లే కాలుష్యాన్ని ఈ యొక్క చెట్లు పీల్చుకొని మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. ఈ విధంగా చెట్లను నాటుకోవడం వల్ల అనేక రకంగా ఉపయోగాలు ఉన్నాయి. ఈ యొక్క చెట్లను నాటడం వల్ల భూమి సారవంతంగా ఉంటుంది. వరదలు ఎక్కువగా వచ్చినప్పటికీ భూమి ఈ విధంగా ప్రవహించే విధంగా చెట్లు అడ్డం ఉండి ఈ యొక్క భూమి కోతకు గురి కాకుండా ఎల్లప్పుడూ భూమి సారవంతంగా ఉంటుంది. చెట్లు నాటడం వలన మనకు ఇంకా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మనందరం చెట్లు నాటుకోవాలి. అదేవిధంగా నాటినటువంటి చెట్లను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఉంది. చెట్లు నాటి వదిలిపెడితే మళ్ళీ ఆ చెట్లు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి చెట్లను నాటి దాని చుట్టూ రక్షణగా పాతినట్లయితే ఆ యొక్క చెట్టుని మనం కాపాడుకున్నట్టయితాం. ఈ విధంగా చెట్టుని ఒక 4-5 సంవత్సరాలు మనం కాపాడితే మన భవిష్యత్తుని కూడా ఆ చెట్లు కాపాడుతాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. It is about plants. Without plants we cannot live. So planting is very important. Without plants we cannot survive. Because oxygen is provided. So planting is not important. That protection also important thing for plants. So nowadays what we are doing, just planting the plants and we are not protecting that. So that is not good. So that protecting also very important. Now government it's taking that care of plants with that program Hartha Haram. It's a so good program. So we should try to planting the new plants and we protect also. It is good. Thank you. Today it is a very important day. You have to know about the environment because environment is very, very important. We have to protect our environment by growing a greenery, and it is very important that it help us not only for environment, according to animals, plants and living organisms. Everyone can survive with the help of the greenery. So green plants are very important, as well as it gives us oxygen, food and medicinal values, and you all know that without green plants we cannot survive. It is very important to maintain our ecological balance and to maintain the interdependence of each and every animal and plants. We have to maintain the greenery, and green plants are very important to survive. Thank you. లక్ష్మి, ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక మొక్క నాటాలి అంటున్నారు. మనము ఫోటోల కోసం మొక్కలు నాటడం కాదు, మొక్కలు నాటితే ఏమవుతుంది, దాని గురించి మనం ఎలా ఫలితాన్ని పొందుతున్నాం అనే ఉద్దేశం కోసం మొక్కల్ని నాటాలి. మొక్కల్ని నాటడం వల్ల వాతావరణం చల్లబడడం వల్ల, వర్షాలు పడడం వల్ల భూమి లోపల ఉన్నటువంటి నీటి శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మొక్కలు మనకు ఏమంటారు, మన యొక్క సృష్టికి జీవం లాంటివి. వృక్షో రక్షితి రక్షితః అని పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వృక్షాలను మనం కాపాడితే ఆ వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. అందరూ కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మొక్కని నాటి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని చాటుకోవాలని చెప్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు మిర్యాల వెంకటేశం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి హరితహారం యొక్క అవసరం ప్రజలకు, ఇవాళ హరితహారం యొక్క అవసరం పెద్ద ఎత్తున ఉన్నది. ఇలా డిఫారెస్టేషన్ పెద్ద ఎత్తున జరిగి మరి పోడు వ్యవసాయం కూడా పెరగడం వల్ల, మరి డిఫారెస్టేషన్ ఎక్కువ కావడం వల్ల మరి వాతావరణంలో పెను మార్పులు సంభవించినాయి. మరి ఇవాళ వర్షాలు కూడా మరి రావాల్సిన సమయంలో ఋతుపవనాలు రాకపోవడానికి, మరి వాతావరణంలో మరి విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరగడం మూలాన
రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల ఇలా ఋతువుకు ఆధారంగా వర్షాలు కూడా కురవట్లేదు. మరి ప్రజలు కూడా ట్రాన్స్పోర్టేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ కార్లు, బైకులు విపరీతంగా పెరగడం వల్ల కర్బన ఉద్గార వాయువులు విస్తృతంగా వాతావరణంలో ప్రవేశించి వాతావరణం అసమతుల్యం కావడం వల్ల ప్రజలకు అనేక రకములైనటువంటి కాలుష్యం ఇలా వాతావరణంలోగా మరి కాలుష్యమే కాకుండా శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, ఎన్ని కాలుష్యాలకు ప్రజలను మరి రిలీఫ్ కావడానికి ఒక చక్కటి మార్గం పచ్చని చెట్లు విస్తృతంగా పెంచాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. ఇవాళ పచ్చని చెట్లు మరి చెట్లను మనం విరివిరిగా పెంచడం వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చడానికి, వాతావరణంలో ఆక్సిజన్ పర్సెంటేజ్ను పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇలా అంతర్జాతీయ పారిస్ ఒప్పందం ప్రకారం మరి పర్యావరణ పరిరక్షణకు ప్రతి దేశం ప్రయత్నిస్తూ ఉంది. ఆ దిశలో భారతదేశం కూడా అగ్రభాగాన ఉండాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా తెలంగాణలో కూడా ఇవాళ రోడ్ల మూలంగా మరి పోడు వ్యవసాయం మూలంగా ప్రజలు మరి చెట్ల నరికివేత కారణంగా వాతావరణంలో అసమతుల్యం ఏర్పడి ప్రజలకు వాయు కాలుష్యం పెరిగే ప్రమాదం ఉంది. దీన్ని ప్రజలు గమనించి ఎవరికి వారు ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో చెట్లు విరివిరిగా పెంచాల్సిన బాధ్యత ప్రతి ప్రజల మీద, ప్రతి పౌరుని మీద ఉంది. ఇలా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వమే కాకుండా ప్రతి ఒక్కరూ చెట్లు మరి పెంచే విధంగా ఇలా హరితార కార్యక్రమాలు అన్ని సంస్థలు తీసుకుంటా ఉన్నాయి. చెట్లను నాటడమే కాకుండా ప్రభుత్వమే కానీ ప్రజలే కానీ చెట్లను పరిరక్షించే చర్యలు తీసుకోవాల్సిన అవసరం మనందరి బాధ్యత. ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలి. పెద్ద ఎత్తున చెట్లను పెంచి కర్బన ఉద్గార వాయువుల మరి వాయు కాలుష్యాన్ని బలహీనపరచాల్సిన అవసరం ఉంది. మనం స్వచ్ఛమైన గాలి పీల్చడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ దిశలో మన వంతు మనం ముందుకు మరి తీసుకెళ్లాలి. తెలంగాణని ఈ దేశంలో మరి హరితహార కార్యక్రమంలో ముందంజలో ఉంచి మనం మన రాష్ట్రం వాయు కాలుష్యానికి దూరంగా మరి మన దేశంలో ఒక ఆదర్శమైన రాష్ట్రంగా నిలిపే దాంట్లో మనమందరం తెలంగాణ ప్రజలు ముందుండాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్క పౌరుని విజ్ఞప్తి చేస్తున్నా. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. మన ఆరోగ్యానికి కూడా చెట్లే మూలాధారం. చెట్లు విరివిరిగా పెంచండి. నాటిన చెట్లను పరిరక్షించే విధంగా మనం అందరం భాగస్వాములైద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని హరితహారంలో ముందంజలో ఉంచుదామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు ఎం శ్రీనివాసరావు. నేను ప్రిన్సిపల్ ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ స్కూల్లో పనిచేస్తున్నా. అయితే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు అవేర్నెస్ ఉండాలి. ఈ మొక్కలు నాటితేనే మొక్కలను రక్షిస్తాయి, అవి ప్రకృతిలో మళ్ళీ మనల్ని రక్షిస్తాయి. ఈ మొక్కల షార్టేజ్ వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ మొక్కలను మనం ఎంత రక్షిస్తే మనకు ప్రకృతిని అంత రక్షించిన వాళ్ళం అవుతాం. మన అనవసరమైన ఖర్చులకు, బర్త్డేకు, వాటికి వీటికి చిల్లర వాటికి ఖర్చు పెడుతున్నాం. దాంట్లో మనం 1% ఖర్చు పెట్టినా సరే మొక్కలు మనకు ప్రకృతికి ప్రసాదించిన వరం అవుతుంది. ఢిల్లీ లాంటి మహానగరాల్లో ఇప్పటికే చూస్తున్నాం కాలుష్య బారిన పడి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. భవిష్యత్తు రాబోయే తరాలు ఇట్లాంటి అవాంతరాలు, ఇట్లాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మనం ప్రతి ఒక్కరం విధిగా ఒక 10 మొక్కలను నాటి సంరక్షిస్తే ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని రక్షించినట్టయితే. వృక్షో రక్షిత అందరూ సుఖంగా ఉండాలి. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్నటువంటి ప్రముఖమైనటువంటి ఇబ్బంది, పెనుభూతం ఏంటి అంటే పర్యావరణాన్ని కాపాడకుండా మనం వదిలేయడం. చెట్లు నాటడంతో నేటి మొక్కే రేపటి మహావృక్షమై జీవకోటిని బ్రతికిస్తుంది. కాబట్టి ఆ వృక్షం ఎంత పనైతే చేస్తుందో ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాదు, ఆ మొక్కల్ని సంరక్షించి జీవకోటికి ప్రాణాలను రక్షించే దాంట్లో ఒకరం చేసి మన ప్రపంచాన్ని కాపాడుకోవడానికి సిద్ధపడాలి. ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యమే కావచ్చు, జరుగుతున్నటువంటి పారిశ్రామిక విప్లవమే కావచ్చు, అర్బనైజేషనే కావచ్చు, ఈవెన్ నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి నల్లగొండ పరిధిలో కూడా స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే దానికి కారణం హరితహారం ప్రోగ్రాం. ఈ హరితహారం ప్రోగ్రాంలో అనేకమైనటువంటి మహా గొప్ప వ్యక్తులు వారి జన్మదినాలను కూడా ఈ హరితహారం ప్రోగ్రాంలో చెట్లని నాటి పర్యావరణం కోసం పాటుపడ్డారు. ఆ పచ్చదనమే ఈరోజు మనందరినీ సంరక్షిస్తూ ఉంది. ఆ పచ్చదనం వల్లనే నల్గొండ గాలి కూడా చాలా చల్లగా ప్రశాంతంగా మనం పీల్చుకోగలుగుతూ ఉన్నాము. అందుని బట్టి చేయి కలుపుదాం.
ప్రతి ఒక్కరం ఒక చెట్టును నాటి మన జన్మదినం రోజే మన పిల్లల్ని ఎట్లా కంటిపాపలాగా కాపాడుకుంటామో వాటిని కాపాడి మహావృక్షంగా రేపటి తరాన్ని దాన్ని బహుమతిగా అందిస్తూ ఆరోగ్యాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. మన ప్రజలు పెరుగుతారు కానీ చెట్లు తగ్గిపోతున్నాయి మొత్తము. ఈరోజు ఎక్కడ చూడు చెట్లు కొట్టేస్తూ ప్లాట్లు చేస్తూ రియల్ ఎస్టేట్లు చేస్తూ ప్రజలు అనేకమైనటువంటి చెట్లని పెద్ద పెద్ద చెట్లను కొట్టేస్తున్నారు. దానివల్ల మనకు ఈ తెలంగాణలో ఆక్సిజన్ లేకుండా పోతున్నది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ప్రజలు కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి హరితహారం ప్రతి ఒక్క వ్యక్తి 10 చెట్లను నాటి తన ఏందో చూయించుకోవాలని ఈ తెలంగాణ ప్రజల్ని కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ ఆ యొక్క 10 చెట్లని సంరక్షించుకుంటూ ఆ చెట్లని పెంచాలని ప్రజలని కోరుచున్నాను. అందరికి నమస్కారం అండి. సో మరి అందరం ఎదురు చూస్తున్నటువంటి వర్షాకాలం ఆల్రెడీ మొదలైంది. సరే, కొంచెం వర్షాలు వెనుక ముందు అనేటటువంటి వానలు ప్రారంభమైనప్పటికీ వాతావరణం కొంత ఏప్రిల్ మే నెలలతో పోల్చుకుంటే చాలా వాతావరణం వేడి తక్కువగా ఉన్నది. సో కాబట్టి మరి ప్రజలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికులు అందరూ మనందరం మొక్కలు నాటి వాటిని సంరక్షించేటటువంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలి. సో ఇది కుల, మత, వర్గ, వర్ణ, లింగ, ప్రాంత భేదము లేనటువంటిది పర్యావరణం. సో దాదాపుగా ఆయా మతాలలో వాళ్ళు ఆచరించేటటువంటి ఆచరణలు, సో అవన్నీ కూడా ప్రకృతికి మనం కొలిచి వాటిని సంరక్షించేటటువంటి పద్ధతిని కూడా మన పెద్దవాళ్ళు మనకి అలవాటు చేశారు. సో కాకపోతే కొంత మోడ్రన్ మనం ఆలోచనలు అవలంబిస్తూ వాటిని కేవలం సోషల్ మీడియాలోనే పర్యావరణాన్ని కాపాడాలి, మొక్కలు నాటాలంటే వాట్సాప్లో పోస్టులు ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది అనేటటువంటి భ్రమలో 99% మంది ప్రజలు ఉన్నారు. 1% మాత్రం దాన్ని మనసా వాచా కర్మన ఆచరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఒక ప్రకృతి ప్రేమికుడిగా అన్నీ చూసాం, అందరం చూసాము. కోవిడ్ టైంలో ఆక్సిజన్ కోసం ఎంత ఇబ్బంది పడ్డాము. సో ఎట్లా ఒక ఆక్సిజన్ దొరకక ఎన్ని రకాలైనటువంటి ప్రాణాలని చూస్తుండగానే మన కళ్ళ ముందల కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇప్పటికే ఢిల్లీ లాంటి కాలుష్య నగరాలలో క్లీన్ ఎయిర్ కోసం, స్వచ్ఛమైనటువంటి గాలి కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి గోవాకి లేదంటే అండమాన్ నికోబార్ దీవులకి అట్లా పరుగులు తీస్తూ ఉన్నారు. సో మరి అట్లాంటి పరిస్థితిని మన దగ్గర మన భావితరాలకి తెచ్చుకోకుండా ఉండాలి అంటే మనందరం మొక్కలను నాటి సంరక్షించాలి. చాలామంది అంటారు ఎక్కడ పెట్టాలి, ప్రభుత్వమే 200 కోట్ల మొక్కలు పెట్టాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నారు. సో మరి ఎట్లా ఇన్ని మొక్కల్ని ఎక్కడ నాటడానికి ఇంకా ప్లేస్ ఉంది అంటారు. చాలా ఖాళీ ప్రదేశాలలో, అదేవిధంగా హై స్కూల్స్లో, అదేవిధంగా దేవాలయాల ప్రాంగణాలలో, సో ఈవెన్ వ్యవసాయ క్షేత్రాలలో కూడా మనం అంటే ఏదైనా ఒక స్కూల్ ఒక రైతు వ్యవసాయ క్షేత్రాన్ని అడాప్ట్ చేసుకొని, ఉదాహరణకి ఒక స్కూల్లో 500 మంది పిల్లలు ఉంటే ఒక రైతు వ్యవసాయ క్షేత్రంలో బార్డర్ చుట్టూ కూడా వివిధ రకాలైనటువంటి పండ్ల మొక్కలు, ఆర్థిక లాభాలను ఇచ్చేటటువంటి శ్రీగంధం, టేకు, అదేవిధంగా ఎర్రచందనం, శాండల్వుడ్, అంటే అట్లా అనేక రకాలైనటువంటి ఆర్థిక ఫల పుష్పాలకు సంబంధించినటువంటి మొక్కల్ని కూడా మనం నాటేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పటికే నేను పేపర్లలో, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను. చాలా స్వచ్ఛంద సంస్థలు, యూనివర్సిటీస్ కూడా వాటి మీద ప్రణాళికలు వేసుకొని నాటాలని చూస్తూ ఉన్నారు. సో వర్షాల కోసం ఇంకా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఒక 10 మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునేటటువంటి బాధ్యతను తీసుకోవాలి. ఇప్పటికే పట్టణాల్లో అర్బన్ ఫారెస్ట్ అని కూడా ఇది చేస్తూ ఉన్నారు. చాలామంది మిద్దె తోటల వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాంగణంలో, ఇంటి మీద, ఇంటి లోపల కూడా మొక్కలు నాటి వాటిని సంరక్షించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నీటిని వాళ్ళన్నిటిని నేనేమంటున్నానంటే అర్బన్ హాట్స్పాట్స్. ఎట్లయితే మనం ఎక్కడైనా వెళ్తే వైఫై ఉందా అని చూస్తామో అట్లనే పట్టణాలలో అక్కడక్కడ వైఫైని ఇచ్చేటటువంటి, స్వచ్ఛమైనటువంటి గాలిని ఇచ్చేటటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి మనం రైల్వే స్టేషన్ దగ్గర చూస్తే సుమారుగా 200 వేప చెట్ల యొక్క చల్లటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ తలపిస్తూ ఉంది. అట్లా మనకి
నల్గొండ పట్టణంలో చుట్టుపక్కల గ్రామాలలో చాలా అర్బన్ హాట్స్పాట్స్ ఉన్నాయి. అదేవిధంగా సీడ్ బాల్స్ ముఖ్యంగా చూసినట్లయితే నల్గొండ జైలు వాళ్ళు సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవాలని ప్రకృతి ప్రేమికుడిగా మరొక్కసారి వినమ్రపూర్వకంగా వేడుకుంటా ఉన్నాను. సో అలానే ప్రతి ఒక్కరూ తమ పెళ్లి రోజు సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో చాలామంది పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని జరుగుతూ ఉంది. అట్లాంటి సందర్భంలో కూడా మీ యొక్క గుర్తుగా మీ పాఠశాలకు వెళ్ళి ఒక మొక్కను నాటండి. దేవాలయానికి వెళ్ళే వాళ్ళు కూడా దేవాలయాల్లో మీ యొక్క జన్మ నక్షత్రాన్ని బేస్ చేసుకొని మొక్కలు నాటాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మనమందరం హ్యాపీగా ఉంటున్నాం ఈ ప్రపంచంలో అంటే దానికి కారణం ప్రకృతి అంటేనే చెట్లు, చేమలు, నదులు, కొండలు ఇవన్నీ. చెట్లు ఉండడం వల్లనే అందరికీ ప్రశాంతత అనేది దొరుకుతుంది. మనమందరం ఇక్కడ ప్రస్తుతం బతుకుతున్నామంటే మన చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెట్లు కావచ్చు, కానీ ఆ పెద్ద చెట్లు నాటిన వాళ్ళు ఎప్పుడో మన తాతలు ముత్తాతలు వాళ్ళందరూ నాటిన చెట్ల నీడలో మనం ఉంటున్నాం. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మనం నాటిన చెట్ల నీడలో పిల్లలు ఉండాలి అంటే ప్రతి ఒక్కరు ఒక్క చెట్టునైనా నాటాలి. తన పుట్టినరోజు కావచ్చు, ఏదైనా స్పెషల్ డే, ఒక అకేషన్ ఉంది అనుకున్నప్పుడు ఒక చెట్టుని నాటడానికి ట్రై చేయండి. వృక్షో రక్షిత. మనం చెట్లని రక్షించాలి అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యతగా నీళ్లు పోయడం, కొంచెం ఒక్క చెట్టుని మనం రక్షించుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క చెట్టు పెద్ద అడవి మనందరం రక్షించబడతాం. ప్రపంచవ్యాప్తంగా నేడు జరుగుతున్న అభివృద్ధి దృష్ట్యా, మరెన్నో విషయాల దృష్ట్యా, మన చుట్టూ పెరుగుతున్న ఆధునిక సాంకేతికత వల్ల జరుగుతున్న కర్బన ఉద్గారాల సమస్యను ప్రస్తుతం మనం అతి త్వరగా పరిష్కరించుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం చెట్ల పెంపకం. ఈ చెట్ల పెంపకం అనేది ఈ రోజుల్లో చాలా ప్రముఖమైన పాత్ర. దేనికోసం మన చుట్టూ జరిగే గ్రీన్ అంటే కర్బన ఉద్గారాలు వీటన్నిటిని తగ్గించాలంటే మన చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ ద్వారానే సాధ్యం. కాబట్టి ప్రతిరోజు మనం కొన్ని చెట్లను, ప్రతిరోజు కాకపోయినా ఎప్పుడో ఒక ప్రత్యేక సందర్భాలలో కావచ్చు, మీ పుట్టినరోజు, మీ పిల్లల పుట్టినరోజులో అయినా సరే ఏదో ఒక చోట మీకు నచ్చిన మొక్కను పెంచి దాన్ని వాళ్ళ చేత పెంచిపిస్తే తర్వాత తరాలు కూడా వాటి మీద ఉండే ఆవశ్యకత వాళ్ళకి తెలిసి వాళ్ళు కూడా చెట్లను మంచిగా పెంచడానికి కృషి చేస్తారు. నేడు జరుగుతున్న ఈ ఆధునిక గ్లోబలైజేషన్ ఏదైతే ఉందో దీని ద్వారా మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. ఎన్నో నగరాలలో కాలుష్యం తీవ్ర స్థాయిలో, ముఖ్యంగా మన ఇండియాలో చూసుకున్నట్టయితే బెంగళూరులో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు తీవ్ర కాలుష్యకారకాలుగా ఉండి మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్న వాహనాలు కూడా వాడలేని పరిస్థితికి వచ్చినాం. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ చెట్లను పరిరక్షిస్తే వారి ఆరోగ్యంతో పాటు సమాజాన్ని కూడా మంచిగా చేసినట్లు అవుతుంది. కనగల్ గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ వృక్షో రక్షతి రక్షతః, వృక్షాలను మనం రక్షిస్తే మనల్ని వృక్షాలు రక్షిస్తాయనేటువంటి ఒక ఆలోచనతోటి మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులకు కొంత అవగాహన కల్పిస్తూ మా పాఠశాల ఆవరణలోని అనేకమైనటువంటి మొక్కల్ని నాటిస్తూ ఆ మొక్కలు పెరిగి పెద్దయిన తర్వాత ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకు కానీ మరి చక్కటి నీడని ఇస్తూ మరి ఆ మొక్కల కింద సేద తీరుతూ పిల్లలు చక్కటి వాతావరణంలో చక్కగా చదువుకొని ఒక గొప్ప వాళ్ళుగా తయారవుతారని చెప్పేసి ఈ సమాజంలో ఈ చెట్లు చాలా అవసరమైపోతుంటాయి. ఎందుకు అంటే మనం ఇప్పుడు నాటినటువంటి చెట్లు కొన్ని సంవత్సరాల తర్వాత వాటి కింద మనం సేద తీరవచ్చు, మనకు చక్కటి మరి వాయువుని గాలిని ఇస్తాయి. కాబట్టి అటువంటి చెట్లను మనం చక్కగా మరి పెంచి పోషిస్తే మన భవిష్యత్ అనేటువంటిది చక్కగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్క విద్యార్థి మా పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళు చెట్లను పెంచి బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ ఒక్క చెట్టుని పెంచి గొప్పగా ఈ యొక్క సమాజానికి గొప్ప భావనని అందించి మరి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక మొక్కను పెంచి ఈ వాతావరణాన్ని కాపాడాలి, ఈ కాలుష్యం నుంచి బయటపడాలనేటువంటి ఉద్దేశంతో నా యొక్క అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.